నియోజకవర్గాల పరిధిలో కవిత పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా వచ్చామని కవిత తెలిపారు. సింగరేణి బిడ్డల ఆశీర్వాదం కోసం ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. టీఆర్ఎస్ పెట్టిన తర్వాత సింగరేణిలో తన మొదటి యాత్ర అని అన్నారు. ఇక సింగరేణిలో మెడికల్ బోర్డు పెట్టకపోతే హైదరాబాద్ లోని సింగరేణి భవన్ ను ముట్టడించమన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత బాయిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ కాశీపేట మైన్ 1 ను కవిత పరిశీలించారు. అక్కడి కార్మికులతో చర్చించి వారి సమస్యలపై ఆరా తీశారు. ఇక ఈ నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బాయిబాట మొదటి విడతలో 6 రోజుల్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కవిత పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా వచ్చామని కవిత తెలిపారు. సింగరేణి బిడ్డల ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. టీఆర్ఎస్ పెట్టిన తర్వాత సింగరేణిలో తన మొదటి యాత్ర అని అన్నారు. ఇక సింగరేణిలో మెడికల్ బోర్డు పెట్టకపోతే హైదరాబాద్ లోని సింగరేణి భవన్ ను ముట్టడించామన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. ఇటు తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీగా ముందుకు వస్తున్నటువంటి టీఆర్ఎస్ తన కార్యకలాపాలను వేగవంతం చేస్తుందని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ చీఫ్ గా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత మంచిర్యాల జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ క్రమంలోనే ఇటు ఐదు నియోజకవర్గాల 6 రోజుల్లో గనులకు వద్ద బాయిబాట కార్యక్రమానికి నేటి నుంచి శ్రీకారం చుట్టారు. మొట్టమొదటిగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కాసిపేట మైన్ ను కవిత సందర్శించారు. అయితే సింగరేణి కార్మికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా పలు విమర్శలు కవిత గుప్పించారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం టీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అయితే డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డుల ఏర్పాటుతో పాటు కొత్త బొగ్గు గనుల సాధన వంటి అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఆరోపించారు. సింగరేణికి రావాల్సినటువంటి 50,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. అలాగే ఓపెన్ కాస్ట్ మైనింగ్ విస్తరణతో పాటు ప్రైవేటీకరణ విధానాలపై కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి కవిత కార్మికుల భద్రతతో పాటు వారి కుటుంబాలకు మెరుగైన విద్యా వైద్య సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అన్నారు. అయితే తెలంగాణ రక్షణ సేన ప్రకటించినటువంటి పాంచజన్యంలో భాగంగా కార్పొరేట్ స్థాయి విద్యా వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కవిత హామీ ఇచ్చారు. అయితే కాస్పేట నుంచి ప్రారంభమైనటువంటి బాయిబాట కార్యక్రమం 6 రోజుల పాటు కొనసాగనుంది. అయితే నేడు ఇది తొలి రోజు మంచిర్యాల జిల్లా నుంచి ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఇటు ఏదైతే 6 నియోజకవర్గాలకు సంబంధించి ఇది కార్యక్రమం కొనసాగనుంది. అయితే మొట్టమొదటిగా మందమరిలో ప్రారంభమైనటువంటి బాయిబాట కార్యక్రమానికి సంబంధించి మంచిర్యాల జిల్లాలో ఇది శ్రీరాంపూర్ పరిధిలో రేపు ఉదయం కూడా RK7 గనిని కూడా సందర్శించనున్నారు. దాంతో పాటు ఇటు 17వ తేదీన రామగుండం నియోజకవర్గంలోని RG1 ప్రాంతంలో కూడా సందర్శించి 18 తేదీన RG2 గనుల వద్ద కూడా వెళ్లి కార్మికులతోటి మాట్లాడనున్నారు. 19వ తేదీ మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాట్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ కి సంబంధించి సందర్శించనున్నారు. RG3 ప్రాంతంలోతో పాటు ఇటు 25వ తేదీన భూపాలపల్లి అంటే మురుగు జిల్లాలో ఉన్నటువంటి భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి బొగ్గు గనుల వద్దతో పాటు ఇటు ఓపెన్ కాస్ట్ గనుల వద్ద కూడా పర్యటించి సింగరేణి కార్మికులతో కలిసి సమావేశం కానున్నట్టు ఇటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వెల్లడించారు. మరి నేడు ఏదైతే ఈ రోజు మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నటువంటి కవిత దీనికి సంబంధించి ఇటు ఆసిఫాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు ఇటు బెల్లంపల్లి పట్టణాలతో పాటు లక్షడిపేటలో కూడా జెండా పండుగ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండా పండుగను కూడా నిర్వహించనున్నారు. దాంతో పాటు ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇంద్రవెల్లి వద్ద అమరవీరుల స్తూపానికి సందర్శించి అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించి అనంతరం అక్కడ ప్రసిద్ధిగాంచినటువంటి నాగోబా ఆలయాన్ని సందర్శిస్తారని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులు నేటి కార్యక్రమాలను కూడా వెల్లడించారు. మరి అనంతరం నేడు
ఈ కార్యక్రమానికి సంబంధించి చివరగా లక్షడిపేటలో ఉన్నటువంటి జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొంటుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు వెల్లడిస్తాయి. మొత్తంగా చూసుకుంటే 2 రోజుల పర్యటనకు సంబంధించి కవిత ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటించనున్నట్టు తెలుస్తోంది. శ్రావణ్. థ్యాంక్ యూ నరేష్. ఇవాళ సింగరేణి కార్మికులు నేను కోరేది ఒకటే, నిన్న మొన్న డిప్యూటీ సీఎం గారు, అంతకుముందు ముఖ్యమంత్రి గారు, మా రియాజ్ అన్న చెప్పినట్టు క్లర్కులు, జనరల్ మేనేజర్లు ఇవ్వాల్సినటువంటి వినతి పత్రాలు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఇస్తున్నారు. నేను వారిని ఒకటే కోరుతా ఉన్నా, అయ్యా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మిమ్మల్ని ఈ సింగరేణి ప్రాంతం కావచ్చు, యావత్ తెలంగాణ కావచ్చు, ఎన్నుకున్నది ఎందుకోసం? సింగరేణిని కాపాడడం కోసం. మీరు పెద్ద పెద్ద నాయకులు చేయాల్సిందేంది, అక్కడ హైదరాబాద్లో, ఢిల్లీలో ఉండి సంతకాలు పెట్టి సింగరేణికి బొగ్గు బాయిలు ఎక్కువ తీసుకురావాలి, బొగ్గు గనులు ఎక్కువ తీసుకురావాలి. మనకి ఏదైతే ఐటీ పర్క్స్ మీద ట్యాక్స్ పడుతుందో దాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేయాలి. మీరు సంతకాలు పెట్టి ఏం చేయాలి? హైదరాబాద్లో మెడికల్ బోర్డు ఖచ్చితంగా నెలకు 2 సార్లు పెడతామని చెప్పి తీర్మానం చేసి ఆ పని చేయాలి. చేయాల్సిన పనులు చేయకుండా ఏదో ఈడికి వచ్చేసి మభ్య పెడదాం కార్మికులను అనుకుంటే కార్మికులు ఏం మభ్యపడేటోళ్ళు కాదు. ఎందుకంటే మీకు అన్ని తెలుసు, రాజకీయాలు తెలుసు. ఎప్పుడో సికాసా నుండి మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి అనేక సంఘాలను, నాయకులను కూడా చూస్తూ వస్తున్నారు. మీతో ఉండేటోళ్ళు ఎవరో తెలుసు, ఎన్నికలప్పుడు మీకోసం వచ్చేటోళ్ళు ఎవరో తెలుసు, ఎల్లవేళలా మీతో ఉండేటోళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు. మిమ్మల్ని